నమస్తే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఏ పార్టీ గెలవబోతుందనే ఉత్కంఠ రాష్ట్రమంతా ఎదురు చూస్తూ ఉంది. సో మరి ఈ నేపథ్యంలోనే ఎట్లా ఉండబోతుంది మరి బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి అనే దాని గురించి మనతో పాటు మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి గారు అయితే ఉన్నారు మనతో పాటు. సార్ నమస్తే. ఎట్లా సాగుతుంది మరి ప్రచారం కావచ్చు, ఈ రోజు చివరి రోజు ఉండబోతుంది ప్రచారంలో భాగంగా. ఎట్లా ఉంది ప్రజల స్పందన కావచ్చు, గెలుపు అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఈ రామత్ నగర్ డివిజన్లో ఏదైతే బూతులు ఉన్నాయో నేను ఒక 6 బూత్లకు నేను ఇన్ఛార్జ్. దాదాపు 29 రోజుల నుంచి మేము తిరుగుతున్నాం. ప్రతి ఇంటికి కూడా 4 సార్లు మేము కానీ మా కార్యకర్తలు కానీ లోకల్ లీడర్స్ కానీ ప్రతి ఇంటిని టచ్ చేసినాం. ప్రతి వాళ్ళు చెప్పేది ఒకటే, లాస్ట్ ఎలక్షన్లో 6 గ్యారంటీలు అని చెప్పి రాష్ట్రాన్నే మోసం చేసింది. ఇవాళ 2 సంవత్సరాలు అయిపోయినాక ఏం ముఖం పెట్టుకొని మళ్ళొచ్చి ఇంకా ఆ గ్యారంటీలు ఈ గ్యారంటీలు. విచిత్రం ఏంటంటే మేము 6 గ్యారంటీలు అమలు చేసామని చెప్తున్నాడు. అది విచిత్రము. ఇంకా ఇంతకన్నా దరిద్ర గవర్నమెంట్ మేము ఏదైనా చూసినామని అంటున్నాం. ఇప్పుడు 6 గ్యారంటీలు లాస్ట్ టైం చెప్పిండ్రు, దాంట్లో బస్సు తప్ప ఏ గ్యారంటీ చేయలేదు, అది ఒప్పుకోవాల్సిందే. కానీ వాళ్ళ స్పీచ్లో ఏం చెప్తున్నారంటే ఆ లీడర్లు కానీ వాళ్ళ మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ మేము 6 గ్యారంటీలు పూర్తిగా మొత్తం కంప్లీట్ చేసినాం అని చెప్పుకుంటున్నారు. మళ్ళీ ఇది మీడియా ఆలోచించాలి, ప్రజలైతే ఆలోచించిండ్రు. ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే ఇలా ప్రభుత్వం ఒక బై ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఏమని ఓటు అడగాలి? అయ్యా మేము వచ్చి 23 నెలలు అయింది, మేము ఈ మంచి పనులు చేసినాం, మీకు మాకు ఓటేది గెలిపిస్తే ఇంకా దీనికి రెట్టింపు ఇంకా ఇవన్నీ చేస్తామని చెప్పి ఓటు అడగాలి. ఏ ప్రభుత్వమైనా కూడా బై ఎలక్షన్లో వాళ్ళు ఏం చేస్తున్నారు? 6 గ్యారెంటీలు కంప్లీట్ చేసినాం, మీరు ఓటు వేయకపోతే నీళ్ళ బిల్లు వస్తుంది, కరెంటు కట్ అవుతుంది, డబుల్ బెడ్ మిల్లు రాదు, మీకు రేషన్ కట్ అవుతుంది. అంటే దీని అర్థం ఏంది? ప్రజలకు అర్థమైపోయింది. అంటే బెదిరిస్తున్నాడనే కదా. ఎవరైనా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఒక మంత్రి స్థాయిలో ఇక్కడ వచ్చిన వాళ్ళు మీరు మాకు ఓటేయండి, ఇంకా ఈ పనులు చేస్తామని చెప్పాలి. కానీ మీరు ఓటు వేయకపోతే ఇవన్నీ కట్ చేస్తామని చెప్తున్నారు. దాంట్లో అర్థమైంది ప్రభుత్వంలో ఉన్న డొల్లాతనం దీంట్లో అర్థమైంది. ఇంకోటి ఎవరు అంటున్నారు, మేము వస్తేనే ఇంకా 3 ఏళ్ళు ఉంటాం, అభివృద్ధి చేస్తామని అంటున్నారు. అరే నువ్వు 23 నెలల నుంచి ఏం చేసినావురా నాయన? మీరు 23 నెలలు ఏమీ చేయలేదు, ఇప్పుడు వచ్చే 3 ఏళ్ళు ఏమి చేయలేవు. ఏమంటే నిన్ను మేము భరించాలంతే 3 ఏళ్ళు కర్మ. ఏదో పల్లెటూరులో ఆశపడి మోసపోయినరు, ఇంకా గోస పడాల్సిందే. అంతేకాని ఇవాళ మేము మీకు ఓటేస్తే ప్రజలందరూ ఏమనుకుంటారంటే, అరే వీళ్ళు ముఖ్యంగా ఈ కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటారంటే మేము ఏం చేసినా కూడా మాకే ఓట్లు వేస్తారు, వీళ్ళకు ఒక గుణపాఠం నేర్పించాలి. ఇది జూబ్లీహిల్స్ ఎలక్షన్ ఎట్లుందంటే ఓన్లీ ఇది జూబ్లీహిల్స్ ఎలక్షన్ కాదండి, యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల ప్రజానికానిది. ఇవాళ జూబ్లీహిల్స్ ప్రజలు ఏదైతే న్యాయంగా ఓటేసి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి వాళ్ళను ఓడగొట్టి బుద్ధి చెప్తారో అప్పుడే తెలంగాణలో ఉన్న 4 కోట్ల మందికి న్యాయం జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళకి బుద్ధి వస్తుంది, అరే వీళ్ళు నన్ను ఎలగొడుతున్నారు, వీళ్ళు మాకు ఓట్లు వేస్తలేరు, మేము తప్పు చేసినాము, ఈసారన్నా నెక్స్ట్ మళ్ళీ రావాలంటే ఈ 6 గ్యారెంటీల్లో కొన్ని చెయ్యాలి అనేది తెలివి వస్తుంది, లేకపోతే మాత్రం రాదు. అందుకే యావత్తు తెలంగాణ ప్రజానికం దీన్ని వెయిట్ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ చాలామందికి అందరికీ తెలుసు కంపల్సరీ ఈసారి మంచి స్పందన ఉంది. వాళ్ళు గత 25 రోజులు మేము 29 రోజుల నుంచి ఈ ఫీల్డ్లో ఉండమండి. ఇక్కడనే కాంగ్రెస్ వాళ్ళు ఎవరు లేడు. గత 5 రోజుల నుంచి హడావుడి చేస్తున్నారు. ఏంది డబ్బు పంచుదాము, చీరలు పంచుదాం, విచ్చలవిడిగా చూడండి. డబ్బు పంచి ఎలక్షన్లు గెలిస్తే ఏ అంబానీ ఇవాళ ప్రైమ్ మినిస్టర్ అవుతాడు, అదానీ ఏమో ప్రెసిడెంట్స్ అవుతాడు, ఇక ఈడ మెగా కృష్ణారెడ్డి ఏమో సీఎం అవుతాడు డబ్బుతోనైతే. ఇది ప్రజాస్వామ్యం, ప్రజలకు తెలుసు. ఎవరైతే ప్రజలకు బాగు చేస్తారో, ఎవరి నుంచి తెలంగాణ వచ్చింది, ఎవరు ఉన్నప్పుడు తెలంగాణలో మంచిగా అయింది. ఎస్పెషల్లీ ఈ రామత్ నగర్ ఏరియాలో మాగంటి గోపీనాథ్ గారు ఉన్నప్పుడు
ఈడ ఒక పెద్ద గ్రౌండ్ తయారు చేసిండు, 9 ఎకరాల భూమిని కబ్జా చేస్తుంటే ఆపి దాన్ని ఒక గ్రౌండ్ తయారు చేసిండు, దాన్ని ఈద్గా లాగా యూజ్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు 5 మిలియన్ లీటర్ల వాటర్ ట్యాంక్ కట్టిండు, 30 కోట్లు పెట్టి ఈడ ఇది ఎస్సీ ఎస్టీలకు ఒక స్టడీ సెంటర్ కడితే దాన్ని ఇంకా ఓపెన్ చేయడానికి శాతకాలే. ఈ 10 ఏళ్ళు ఏం అభివృద్ధి జరగలేదు, అప్పుల రాష్ట్రం చేసిన అని చెప్పేసి పదే మాట్లాడతారు మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, కేసీఆర్ గారిపై. సో ఇట్లా ఏం చెప్తారు సార్ దీనికి? ఇప్పుడే చెప్తున్నా కదా, ఇదొక్క దీంట్లోనే ఇన్ని 100 కోట్ల అభివృద్ధి ఇదొక్క రహమత్ నగర్లోనే జరిగిందని చెప్తున్నా కదా. ఇంటింటికి నీళ్ళు ఎవరు ఇచ్చిండ్రండి? ఈ జుబ్లీస్లో ముందు నీళ్ళు ఎట్లా వస్తుండే? 3 రోజులకు ఒకసారి వస్తుండే రహమత్ నగర్లో. మళ్ళీ మా ప్రభుత్వం వచ్చినాకనే రోజు నీళ్ళు ఇచ్చినాం కదా. మళ్ళీ అది అభివృద్ధి కాదా? ఏం చేసిండ్రు? అప్పులు ఎంత చేసినామండి అప్పులు? 10 సంవత్సరాల్లో కలిసి 3,75,000 కోట్లు మేము అప్పు చేస్తే ఈయన 23 నెలల్లో 2,40,000 కోట్లు చేసిండు కదా. చేసి ఏం చేసినావు? మేమన్నా ప్రజలకు నీళ్ళు ఇచ్చినాము, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టినాము, రోడ్లు వేసినాము, ఫ్రీ కరెంట్ ఇచ్చినాము, అన్నీ చేసినాము, రైతు బంధు ఇచ్చినాము, కళ్యాణ లక్ష్మి ఇచ్చినాము, బస్తీ దవాఖానా ఓపెన్ చేసినాము, కేసీఆర్ కిట్ ఇచ్చినాము. మళ్ళీ మీరేం చేసినామండి? నువ్వేం చేసినావు? మరి నువ్వు తెలుగు మంత్రులు అవన్నీ నీకు ఓటేసిండు కదా. 23 నెలల నుంచి నువ్వేం చేసినావు? కేసీఆర్ కిట్ బంద్ చేసిండు, ఈ సన్నబువ్వ అని చెప్పి పుర్ల బువ్వ స్కూల్లో పెడుతున్నాడు, బస్తీ దవాఖానలో మందులు లేవు, డాక్టర్లు లేరు, ఆడ టెస్టులు లేవు, కరెంటు మళ్ళీ పోయేది స్టార్ట్ అయింది. 4,000 పెన్షన్ ఇస్తామని చెప్తే 2,000 కరెక్ట్ చక్కగా ఇస్తలేవు. మేము ఏ ఇంటికి పోతే కూడా ముసలోళ్ళు అంటున్నారు 2,000 ఇదే ఇస్తలేడు సార్, కరెక్ట్ టైంకి రావు సార్ అని అంటున్నారు. ఇక నువ్వు ఏం చేసినావు? స్కూటీ ఇస్తా అంటివి, ఒక్కరికి కూడా స్కూటీ ఇవ్వలే. 2,500 ఇస్తా ఆడపిల్లలకంటివి, అది ఇవ్వలేదు. తులం బంగారం ఇస్తా అంటివి, అది ఇవ్వలేదు. మళ్ళీ నువ్వు ఏం చేసావని అడుగుతావు ఓట్లు? నువ్వు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? అందుకే వాళ్ళకి అర్థమైపోయింది ఇది మేము గెలవమని. అందుకే గత 4 రోజుల నుంచి మేము చూస్తున్నాం, మీరు కూడా చూడొచ్చు, మీరు ఎన్నో చూసింటారు. రోడ్ల నిలబడి పైసలు పంచుతున్నారండి, రోడ్ల నిలబడి విచ్చలవిడిగా పైసలు పంచుతున్నారు. కానీ ప్రజలకు తెలుసు గత 2 సంవత్సరాల నుంచి ఎంత మోసపోయినాము. వాళ్ళు కరెక్ట్ స్కీములు చేసింటే ఒక్కొక్క ఇంటికి 1,50,000 2 లక్షల రూపాయలు లాభపడుతుంది. ఆ 2 లక్షలు లాభపడేదానికి ఆలోచిస్తారా? వీడిచ్చే 2,000 ఓటుకి ఆలోచిస్తారా? మీరు ఒకసారి ఆలోచన. ఫైనల్గా అటు కాంగ్రెస్ పార్టీ పదే చెప్తా ఉంది, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే జూబ్లీహిల్స్లో అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. సో దీనికి ఫైనల్ ఏం చెప్తారు? అది ఇక వాళ్ళు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అంటే మళ్ళీ వాళ్ళు ఎందుకు నిలబడి ఓ అని మమ్మల్ని తిడుతున్నారు రోజు. ఇప్పుడు బండి సంజయ్ గారికి అయినా కూడా, రేవంత్ రెడ్డికి అయినా కూడా ఒకటే అజెండా కదా. ఏ స్పీచ్లో అయినా కేటీఆర్ను కేసీఆర్ను తిట్టేది తప్ప వాళ్ళు ఏమైనా చేస్తున్నారా? అవునా కాదా? ఇద్దరు కూడా అంతే. సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ ఓ మేము అంత నరుకుతున్నాం అంటారు కదా. మేము ఏం చేసినాము? కిషన్ రెడ్డి గారిని చెప్పమనండి. ఆయన ఇది కూడా ఆయన నియోజకవర్గమే రహమత్ నగర్. కిషన్ రెడ్డి గారు సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి ఎన్ని రూపాయలు రహమత్ నగర్కి తీసుకొచ్చి అభివృద్ధి చేసాడు, గది చెప్పి అడగండి ఓటు. అంతేగాని వాడొకటి వీడొకటి లేకపోతే హిందూ ముస్లిం అనో లేకపోతే ఇంకోటనో ఓటు అడగకూరి. సిగ్గు శరం ఉండాలి మీకు. నేను ఈ పైసలు తీసుకొచ్చినా, నేను ఎంపీ అయినాక రహమత్ నగర్కు నా తరఫుకెళ్ళి 20 కోట్లు తెచ్చినా అని చెప్పి ఓట్లు అడగమనండి. అది అడగకుండా ఇదెందుకు అడుగుతాడు? పోనీ ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి నేను రహమత్ నగర్కు ఈ 1000 కోట్లు ఇచ్చినా లేకపోతే 500 కోట్లు ఇచ్చినా లేదా 5 కోట్లు ఇచ్చినా అని చెప్పమనండి. అవి చెప్పి ఓట్లు అడగాలి. కానీ ఉత్త కేటీఆర్ను కేసీఆర్ను తిట్టేదానికి వాళ్ళు ఉన్నారు. కానీ ప్రజలకు అంతా అర్థమైందండి. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి భారీ మెజార్టీ, లాస్ట్ టైం ఎంతైతే మెజార్టీ వచ్చిందో దాదాపు 16,500-17,000 మెజార్టీతో గోపీనాథ్ గారు గెలిచింది కదా. ఆయన అకాల మరణంతో ఇవాళ ఆయన సతీమణికే ఇవాళ మనం సీటు ఇవ్వడం జరిగింది. ఆమె ఈసారి ఆయన లాస్ట్ టైం వచ్చిన మెజార్టీ కన్నా ఎక్కువ మెజార్టీతో మేము గెలుస్తాం. సో అజరుద్దీన్ మంత్రి పదవిపై ఎట్లా స్పందిస్తారు? అంటే ఎన్నికల సమయంలో ఇదంతా ఎట్లా చూడొచ్చు అంటారు? ఇప్పుడు అజరుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చిండ్రు. ఒక్కటి అర్థం చేసుకోండి, 23 నెలలు ఎందుకు ఇవ్వలే? ఇలా ఎలక్షన్ ముందే ఎందుకు ఇచ్చిండ్రు? ఎలక్షన్ ముందు ఇచ్చి కూడా 4 రోజుల దాకా మళ్ళీ అది ఏం పంచాయతీ పోర్ట్ఫోలియో అది? అవునా కాదా? మళ్ళీ అజరుద్దీన్ కన్నా కూడా సీనియర్లు ఉన్నారు కదా, వెనకటి నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు కదా. మళ్ళీ వాళ్ళకి ఇవ్వకుండా ఈయనకి ఎందుకు ఇచ్చిండ్రు? ఈయనకి ఏం చేసిండ్రు? ఎమ్మెల్యే టికెటే ఇచ్చేది ఉండే. మరి ఎమ్మెల్యే ఓడిపోయింది కదా, మళ్ళీ ఇదే సీటు కదా ఆయనది. ఎమ్మెల్యే టికెట్ ఎందుకు వెళ్ళే? నేను ఎమ్మెల్సీ చేస్తామన్నారు. ఎమ్మెల్సీ అది అవుతుందా? అది కోర్టులో పోయింది, అది కాదు. ఇప్పుడు మంత్రి అన్నారు. అబ్బబ్బా అంటే అజరుద్దీన్ మంత్రి ఇంకొక 6 నెలలు ఉంటాడు. 6 నెలలు అయినాక ఇంటికి పోవాల్సిందే.
అది ప్రజలు ఎవ్వరు కూడా తిక్కోలు కాదండి. ఎలక్షన్ కోసం ఇదంతా నాటకాలు ఆడుతున్నారని ప్రతి ఒక్కరికి అర్థమైంది. ఈసారి భారీ సంఖ్యలో మైనార్టీలు బీఆర్ఎస్ తరఫున ఓటేసి గెలిపిస్తారు. వాళ్ళ కాంగ్రెస్ ఓటమిలా మైనార్టీస్ పాత్ర పెద్దగా ఉండబోతుంది. ఎందుకంటే మొన్న అనిపోయిండు ఎవరు, రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అయితే మైనార్టీ హై, ముసల్మాన్ హై, కాంగ్రెస్ అయితే ముసల్మాన్కి ఇజ్జతీ నే అని అనిపోయిండు. ఇక ఎవడన్నా ఓటేస్తారా అండి? ఏ మైనారిటీ అని ఇలా ఓటేస్తారా ఆయనకు? ఎవ్వరు వేయరు. ఎట్టి పరిస్థితుల్లో భారీ మెజార్టీతోన ఇలా బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు గెలవబోతుంది. థ్యాంక్ యూ అన్న.